ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ కథ అటు ఇటు 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 తిరిగి నా దగ్గరికి వచ్చింది. వాళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదన్నారు, చివరికి నేను దొరికాను అన్న ఈగో ఫ్యాక్టర్ ఒకటి లోపల ఏదైనా రన్ అయ్యే ఛాన్స్ ఉంది మామూలుగా యాక్టర్స్కి. ఐ డోంట్ థింక్ సో అండి. అంటే లైక్ అలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కాదనుకున్న సినిమా ఇంకోలు చేసి అది సూపర్ హిట్లు అయినవి చాలా ఉన్నాయి కదా మన ఇండస్ట్రీలో, బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలా వెళ్ళిపోతే ఇంకప్పుడు సినిమాలే చేయలేమండి. సి ఒకరికి ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ఆ సినిమా ఎందుకు అక్కడ ఓకే అవ్వలేదు, లేకపోతే ఎందుకు అక్కడ అవ్వలేదు అని ఆలోచించుకోవాలి తప్ప అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చింది అని అనుకుంటే అసలు సినిమాలే చేయలేం. అంటే మన కోసం ఇంకా అలాగే అవ్వాలంటే మనమే కథ రాసుకొని మనమే సినిమా చేసుకోవాలి. అంటే నేను అనేది ఏంటంటే వెంకటేష్ మహాతో మీకున్న ర్యాప్ అది డెఫినెట్లీ తనకున్న ర్యాప్. అంటే ఇప్పటికైనా తను కావాలంటే వేరే వాళ్ళతో మొదలు పెట్టేసైనా కూడా నా దగ్గరకు వచ్చి సత్యం నువ్వు చేయాలంటే నేను చేసేవాడిని. మొన్న నాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పాయంటే నేను రాసుకున్న ప్రతి కథలోనూ సత్యదేవ్ సూట్ అవుతాడు, సత్యదేవ్ సూట్ అవ్వకపోయినా అడాప్ట్ చేసుకోగలడు సత్యదేవ్ క్యారెక్టర్. అంటే అంత ర్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అండి. నేను మాహా అసలు మా ఇద్దరికి వేరే లెవెల్ ఆఫ్ సింక్ ఉంటుంది. నాకు మాహా ఏమి ప్రతిదీ పోస్ట్ గురించి చెప్పక్కర్లేదు, నేను మాహా అని అడగక్కర్లేదు. మేము సెట్లో ఉన్నామంటే జస్ట్ తను ఓకే అని అన్నదానికి ఓకే అని కొంచెం డిస్సాటిస్ఫై. అఫ్ కోర్స్ తను ఎప్పుడు డిస్సాటిస్ఫై అయితే ఓకే అండు, రెండు ఓకేల మధ్య గ్యాప్ చూసుకొని ఓకే. లేదా ఇప్పుడు తను ఒక సీన్ పెట్టి మధ్యలో ఆపి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచినా నాకు అర్థమైపోతాను ఎందుకు పిలుస్తున్నాడు. ఏదో నాకు ఆల్రెడీ మీ ఇద్దరం సింక్లో ఉంటాం, నేనే వెళ్ళి ముందు సెట్ చేసేస్తాను. ఆ విధంగా చూస్తే అంటే థ్యాంక్స్ టు మాహా ఆ మాట అన్నందుకు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. ఒక క్రియేటర్, ఒక రైటర్ తను రాసుకున్న ప్రతిదానికి నేను సూట్ అవుతాను అనడం అన్నది అది నా అదృష్టం. అంటే అది డెఫినెట్లీ థ్యాంక్స్ టు మాహా. కాకపోతే మా ఇద్దరు బాండింగ్ కూడా అలాగే ఇప్పటి నుంచో, ఇప్పుడు కాదు 2017-16 నుంచో ఫస్ట్ టైం నాకు కథ చెప్పడానికి వచ్చాడు తను. రంగస్థలం అనే కథ, అది ఎక్కలేదు. తర్వాత కంచరపాలెం చేశాడు. కంచరపాలెం మీకు చెప్పాడు? చెప్పలేదు. కంచరపాలెం ఏమని చెప్పాడంటే నాకు ఈ సినిమాకి రంగస్థలంకి ప్రొడ్యూసర్ దొరకట్లేదు సత్య, షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళి కంచరపాలెం చేసుకొని వచ్చాడు. నాకు తెలియదు అది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, ఈ క్యాండిడేట్ మనం గుర్తు మనతో మాట్లాడాలనుకుంటే మళ్ళీ ఉమామేశ్వర గ్రూప్ త్రూ మళ్ళీ ఇద్దరం ఇదయ్యాం. సో ఆ విధంగా మళ్ళీ రంగస్థలం ఏంటి ఉంటుందా ఉండదా? ఐ డోంట్ థింక్ సో అండి. ఇంకా చాలా మంచి కదా, చాలా మంచి కదా. బట్ అప్పుడే చేయాల్సింది. బట్ ఏమో అంటే అది నేను అనుకుంటున్నాను, మరి మాహా మైండ్లో అది ఇంకా ఉందేమో నాకు తెలీదు. యా, మీ మీద మహాకి ఎంత నమ్మకం అంటే నాకు మన ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత ఓకే చాలా నమ్ముతున్నాడు సత్యదేవ్ అని అనిపించింది. స్టేజ్ మీద మహా మాట్లాడిన తర్వాత చాలా ఎక్కువ నమ్ముతున్నాడేమో అని అనిపించింది. స్టేజ్ మీద మిమ్మల్ని కమల్ హాసన్తో పోలుస్తూ చెప్పిన మాటలు ఓ రకంగా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునేలా చేసింది. ఏంటి పోలిక కరెక్టేనా, ఇంత కమల్ హాసన్తో పోల్చడం కొంచెం ఎక్కువేమో అన్నట్టు రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్? అంటే డెఫినెట్లీ ఇప్పుడు యాక్టర్గా నేను చాలాసార్లు అన్నాను, నేను ఆయనలా ఒక్క సినిమా అయినా చేయాలి, ప్రాస్థెటిక్స్ వేసుకోవాలి, ఆయన చేసినట్టు చేయాలి అని చాలాసార్లు మేనిఫెస్ట్ చేస్తే వచ్చిన సినిమా రాబోదురు అని నేను అనుకుంటాను. ఇప్పటికి నేను మహా చాలాసార్లు అది అనుకున్నాను. నేను ఎప్పుడు అనుకుంటాను ఆయనలా కూర్చొని 5 hours ఎలా కూర్చునేవాడు కమల్ హాసన్ గారు అని అనుకునేవాడిని. నాతో కూర్చోబెట్టావు నువ్వు, థ్యాంక్ యూ అని మాట్లాడుకునేవాళ్ళం. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే ఇప్పుడు ఒక అంతటి లెజెండరీ ఆయనకి మేబీ తను అన్నది వేరే రాంగ్ సెన్స్లో అనలేదు. నాకు అర్థమైంది ఏంటంటే మీ స్పేస్లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఒకడు వచ్చాడు అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే. అండ్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఎనీ డైరెక్టర్ తన హీరో తనకు మెగాస్టార్. అంటే ఆ ఎక్స్ప్రెషన్ రావాలి, అలా వచ్చింది అంటే మనం అంతలా ఆయన మెస్మరైజ్ చేయాలి. అంటే ఇట్స్ అబౌట్ అన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ మనకి ఫోన్ చేసి నాన్న ఈరోజు బిర్యానీ చేశానంటే అవునా ఎలా ఉంది అంటే ఫలక్నామా ప్యాలెస్ లాగా చేశాను అని అంటారు. దానికంటే మించిపోయి చేశాను అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, రైట్? అంటే ఒక పెద్ద గీతంతో మనం చెప్పగలిగితేనే దాని వాల్యూ అర్థం. ఇప్పుడు నేను అది ఏదో సత్యదేవ్ మెస్ లా చేశానంటే నీకు అవునా అదే మెస్ అంటాను, అదేం పులావ్ అంటాను కదా. సో ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుట్ ఆఫ్ లవ్.
వచ్చిందే తప్ప తను ఏదో వేరే వేరే ఉద్దేశంతో అసలు అనలేదు. అంటే నెక్స్ట్ జనరేషన్లో మీరు అని అన్నాడు. ఐఎమ్ వెరీ వెరీ అంటే నేను చాలా చెయ్యాలి అంటే ఇంకా మేబీ 2% 3% చేసాము. ఎక్స్ప్రెషన్ వైజ్ కంపారిజన్ వచ్చింది తప్ప, కంపారిజన్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, మీలా చేశాడు అని చెప్పే ప్రక్రియ ప్రయత్నం. మీకు బూస్టప్ అంతే. బూస్టప్ కంటే అదేనండి, అంటే డైరెక్టర్స్ ఎప్పుడు అలా నమ్ముతారండి. అంటే నాకు కూడా అలా వాళ్ళని నమ్మితేనే కానీ అలా క్రియేట్ చేయలేరు సార్. అవును అవును. ఇప్పుడు నిన్ను మెగాస్టార్లా అనుకోకపోతే వాళ్ళు చేయలేరు. వాళ్ళు అనుకో దే థింక్ దేర్ యాక్టింగ్ దేర్ డూయింగ్ విత్ కమల్ హాసన్, అవును. దేర్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. అలా అనుకునే చేస్తారంటున్నాను నేను. అప్పుడే చాలా పెద్ద అవి క్రియేట్ అవుతాయి. అండ్ మహా అన్న దాంట్లో రాంగ్ తీసుకోవాల్సింది ఏం లేదు. ఇట్స్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యూర్ లవ్. మీ అంతటి లెజెండరీ దానికి వీఆర్ ట్రయింగ్ ఇన్ ద సేమ్, మీరు వేసిన ఒక పాత్రలో మేము కూడా వస్తున్నాము అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ బాహుబలి RRR కంపారిజన్ కూడా ఇలాగే చూసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే అసలు అందులో తప్పే లేదంటున్నాను నేను ఇప్పటికీ నేను ఏమంటున్నా అంటే, మీరు బయట వాళ్ళకి చెప్పే 3 సినిమాల్లో నాదో సినిమా ఉండాలని నేను అనుకుంటున్నానంటలో దట్స్ ఆల్ దట్ ఐమ్ సేయింగ్. అంటే నాకు నా ఫేవరెట్ సినిమా బాహుబలి. నేను ఇప్పటికీ నా బాహుబలి అంటే చాలా చాలా ఇష్టం. నేనే 1,00,000 మంది చెప్పుకుంటాను బయట వాళ్ళకి రికమెండేషన్. వాళ్ళు అడుగుతారు కదా, మీ కల్చర్ రిప్రజెంట్ చేసే సినిమాలు ఏమైనా ఉన్నాయా అని, బయట దేశస్తులు అడిగేటప్పుడు, లేకపోతే అడుగుతారు కదా. ఇప్పుడు అలా అడిగినప్పుడు నేను బాహుబలి, నేను వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు 100 సార్లు బాహుబలి చూడండి అని చెప్పేవాడు. అలా ఒక రికమెండేషన్ ఇచ్చేటప్పుడు రావు బహదూర్ చూడండి అని చెప్పాలనేది నా కోరిక. అది అవుతుందని నేను నమ్ముతున్నాను. అది అందులో అసలు తప్పే లేదు సార్. అంటే నేను అంటుంది అది 1000 కోట్లు మనం అంటే చాలాసార్లు మనం ఎందుకు అది రాంగ్గా వెళ్తుంది అంటే, మనం మేబీ రావు బహదూర్ తాలూకా స్కేల్ని ఆ స్కేల్ వైజ్ కాదు, డ్రామా వైజ్, లేకపోతే ఆ కల్చర్ రిప్రజెంటేషన్ వైజ్, ఎక్స్పీరియన్స్ వైజ్ మేము అలా అనుకునే చేసాము. ఇది ఒక మీరు చెప్పే రికమెండేషన్లో రావు బహదూర్ కూడా ఉంటుంది అన్నది నా ఎక్స్ప్రెషన్. మీరు రేపు పొద్దున వెళ్ళినప్పుడు చెప్తారేమో, రైట్, రావు బహదూర్ కూడా చూడండి అని చెప్పి. దట్స్ ఆల్ దట్ ఐ వాంట్.